హాయ్, హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదరిల్లు పార్ట్ 32తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఏం జరుగుతుందో మీకు మీరే ఊహించేసుకొని కొత్త కథలు అల్లుకోకండి యార్. ఫాలో అయిపోండి చాలు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఐషు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి శ్రీహిత్ అక్కడే ఉంటాడు. ఏంటి కలెక్టర్ గారు, దారి తప్పొచ్చారు అని ఐషు నవ్వుతూ అడుగుతుంది. దారి తప్పలేదుగా అక్క, కరెక్ట్ దారిలోనే వచ్చానే అని అంటాడు నవ్వుతూ. కలెక్టర్ పోస్ట్ వచ్చేసరికి మాటలు కూడా వచ్చాయక్క హిత్కి అని అంటుంది అమృత. అమృత చేతిలో ఐస్ క్రీమ్ ప్యాక్ పెట్టి, ఆ మాత్రం మాట్లాడకపోతే తొక్కేయాలని చూస్తారు జనాలు. స్ట్రాంగ్గా మాట్లాడటమే కావాలి, అంతే కదా హిత్ అంటుంది ఐషు. అక్క, స్ట్రాంగ్గానే ఉండాలి, లేకపోతే రాజకీయ నాయకులు మమ్మల్ని ఆడించాలని చూస్తారు. ఇంతకీ జాయినింగ్ ఎప్పుడు అడుగుతుంది ఐషు. రేపు జాయినింగ్ అంట, అది చెప్దామనే వచ్చాడు. ఇక ఫుల్ బిజీ అయిపోతాడు, మనకి కనిపించను కూడా కనిపించడు. అందుకే ఒకసారి అందరినీ చూసి వెళ్దామని వచ్చినట్టున్నాడు అని నవ్వుతూ అంటారు రుక్మిణి. అదేం లేదత్తయ్య, సండే ఫ్రీగానే ఉంటాను, తప్పకుండా వస్తాను ఇక్కడికి. మిగిలిన రోజులంటే కష్టమేలే, రాలేను అని అంటాడు శ్రీహిత్. అయితే మామ రేపటి నుంచి కలెక్టర్ మామ అయిపోతారు అని అంటాడు. అప్పటి వరకు అక్కడే కూర్చొని అంతా విన్న ఆయు. మీరేంటి మళ్ళీ బొమ్మలు తీసుకొచ్చారు, ఉన్న బొమ్మలు చాలేదన్నా వాడికి అని అడుగుతుంది అమృత. వాటితో తర్వాత ఆడుకుంటాడు, ఇప్పుడు ఆడుకోవడానికి తమ్ముకి ఇవి సెట్ అవుతాయి అని తీసుకొచ్చాం. తమ్ము ఏడి అని అడుగుతాడు ఆయు. మీ తమ్ము నిద్రపోతున్నాడు, నాను వాళ్ళ గదిలో ఉన్నాడు. అయితే ఈలోపు మేము డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇచ్చేస్తాం అని ఆయు ఆశి ఇద్దరు పైకి వెళ్ళిపోతారు. ఇక నేను కూడా బయలుదేరుతానని శ్రీహిత్ రావు గారు విజయ గారిని ఒక దగ్గర నుంచోమని కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటాడు. నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేయి, ఎవరికీ భయపడకు, ఏ అవసరం వచ్చినా మీ బావున్నాడని మర్చిపోకు. నిజాయితీగా పనిచేసే వాళ్ళని ప్రస్తుతం రాజకీయ పరంగా ఎలా అయినా ఇబ్బంది పెట్టాలనే చూస్తారు. అలాంటి ఇబ్బందులకు ఒత్తిళ్లకు అస్సలు లొంగకు. ఫస్ట్ మన ఫ్యామిలీలో ప్రభుత్వ సర్వెంట్గా వెళ్తుంది నువ్వే. ప్రభుత్వం కింద పని చేయడం మానేసి ప్రజల కోసం పని చేయి అని రావు గారు 4 మంచి మాటలు చెబుతారు శ్రీహిత్కి. తప్పకుండా మావయ్య, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎటువంటి బెదిరింపులకి భయపడకుండా నా కర్తవ్యం నేను చేసుకు వెళ్ళిపోతాను. మన ఫ్యామిలీ పరువు తీసే పనులు నేను ఎప్పుడూ చేయను. ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాను. ఇది నా ఫ్యాషన్. అందుకోసమే అటువైపు వెళ్ళాను. నా ఆలోచనలకి, నా వ్యక్తిత్వానికి భిన్నంగా పనిచేయాల్సి వచ్చిన రోజున రిజైన్ ఇచ్చేసి హాయిగా జాబ్ చేసుకుంటాను. అంతే తప్ప నా మనస్తత్వానికి వ్యతిరేకంగా రాంగ్ స్టెప్ మాత్రం వేయను. ఐ ప్రామిస్ మావయ్య అని చెబుతాడు శ్రీహిత్. నువ్వు నా మేనల్లుడివి, నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు. ఆల్ ద బెస్ట్ నాన్న అని అంటారు రావు గారు. థ్యాంక్ యూ మావయ్య, ఇక నేను బయలుదేరుతాను అని అందరికీ చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతాడు శ్రీహిత్. వాడు నిజాయితీగా చేసినా చేయనిస్తారంటారా? ఎంత ఇబ్బంది పెడతారో ఏంటో, ఎంతవరకు తట్టుకుంటాడో అని అంటారు విజయ గారు. రావు గారి మేనల్లుడిగా తనకి ధైర్యం ఎక్కువే ఉందిలే అత్తయ్య. ఇప్పటి వరకు తనకి తనేంటి అనేది చూపించే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చింది ఆ అవకాశం. తప్పకుండా తనేంటో నిరూపించుకోగలరు. సైలెంట్గా ఉంటాడు అనుకుంటాము, కానీ కనిపించడు అంతే. అవసరమైనప్పుడు ఉపయోగిస్తాడు తనలో ఉన్న మరో రూపాన్ని. ప్రస్తుత పరిస్థితులపై అవగాహన చాలా ఎక్కువే ఉంది తనకి. తనదైన స్టైల్లో దూసుకుపోతాడులేండి అని అంటుంది ఐషు. అప్పుడే బుచ్చిగాడు లేవడంతో అమృత వాడిని బయటికి తీసుకువస్తుంది. ఆ రోజు హోంవర్క్స్ ఏమీ లేకపోవడంతో ఆయు ఆశి ఫుల్గా బుచ్చిగాడితో ఆటల్లో పడిపోతారు. నువ్వొచ్చావు, వరుణ్ వాళ్ళు రాలేదేంటి అని ఐషు అమృతని అడుగుతుంది. వరుణ్ వాళ్ళంటే అని అడుగుతుంది నవ్వుతూ అమృత. ఎక్స్ట్రాలు చేయకుండా వాళ్ళిద్దరు ఎందుకు రాలేదు చెప్పు అని అంటుంది ఐషు.
ఇవాళ నేను మధ్యాహ్నం నుంచే వచ్చేసానక్క. వాళ్ళెందుకు రాలేదు నాకు తెలీదు. అయినా ఇప్పుడే కదా 7 వస్తుంటారేమో అని అంటుంది అమృత. నువ్వెందుకని మధ్యాహ్నం నుంచి వచ్చేసావు? ఏమైనా హెల్త్ బాగాలేదా? హెల్త్ బాగానే ఉందక్క. అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన ఫైల్స్ 2 ఇంట్లోనే ఉండిపోయాయి. వాటికి సంబంధించిన వర్క్ చూడాలి ఇవాళ. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామని మధ్యాహ్నం నుంచి వచ్చేసాను అని చెబుతుంది అమృత. నువ్వెందుకు చిన్న మమ్మీ రోజు ఆఫీస్కి వెళ్ళడం? వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా, ఇంట్లో ఉండి చేయొచ్చు కదా అని ఆశీ వాళ్ళు మాటలు విని అడుగుతుంది. అలా కుదరదు నాన్న. నేను లీడ్ చేయాల్సిన ఎంప్లాయీస్ ఉన్నారు కొంతమంది. వాళ్ళ కోసం వెళ్ళాలి. మనం దగ్గర లేకపోతే వాళ్ళు సరిగ్గా వర్క్ చేయరు. టీం లీడర్ కదా నేను. కంపల్సరీ ఆఫీస్కి వెళ్ళాలి. మీ టీచర్ క్లాస్కి రాకపోతే మీరు వర్క్ చేయకుండా ఎలా అల్లరి చేస్తూ కూర్చుంటారు? అలాగే టీం లీడర్స్ లేకపోతే ఆ టీం మెంబర్స్ కూడా వర్క్ మానేసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు అని అంటుంది అమృత నవ్వుతూ. ఓకే ఓకే, మళ్ళీ వాళ్ళందరినీ కూడా నాన్న చూసుకోవాలంటే నాన్నకి పని ఎక్కువైపోతుంది కదా, వెళ్ళలే నువ్వు ఆఫీస్కి అని ఇద్దరు ఒకేసారి అంటారు. ఆహా, మీ నాన్నకి వర్క్ ఎక్కువ అవుతుందని మీ చిన్న మమ్మీని వెళ్ళిపోమంటున్నారా ఆఫీస్కి అని నవ్వుతారు అక్కడే ఉన్న రావుగారు. అంతేక అంతేక అంటారు ఇద్దరు ఒకేసారి కోరస్గా. ఇంటికి వచ్చిన వాసంతి ఫ్రెష్ అయిపోయి హాల్లో కుర్చీలో కూర్చొని వెబ్సైట్లో ఉన్న ఫోటోలు మళ్ళీ చూడడం మొదలు పెడుతుంది. సుభద్ర బాగానే కోలుకోవడంతో వంట ఆవిడే చేస్తున్నారు. రోజు రాగానే ఫ్రెష్ అయి ముందు కిచెన్లోకి వెళ్ళి ఏదో ఒక పని అందుకొని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే వాసంతి కుర్చీలో సైలెంట్గా కూర్చొని ఫోన్ చూసుకోవడం చూసి, ఏమైంది వాసంతి అని అడుగుతుంది. ఏమైంది? ఏం లేదు. ఎందుకలా అడుగుతున్నా అని అడుగుతుంది వాసంతి. డల్గా కూర్చొని ఫోన్ చూసుకుంటున్నావు కదా, అందుకే అడిగానులే. రోజు రాగానే ముందు నన్ను ఏదో ఒక విషయంలో క్లాస్ తీసుకునేదానివి కదా, ఇవాళ సైలెంట్గా ఉంటే ఒంట్లో ఏమైనా బాగోలేదేమో అనుకున్నాను. నేను బాగానే ఉన్నానమ్మా, కొద్దిగా అలసటగా ఉంది అంతే. పని అయిపోయినట్లు ఉందిగా, కూర్చో ఇక నువ్వు అని సుభద్రని కూర్చోబెట్టి ఆవిడ పక్కన కూర్చొని, ఇది మా కంపెనీ వెబ్సైట్ అమ్మా. మా చైర్మన్ సార్ షష్ఠి పూర్తి మహోత్సవం జరిగిందంట. బాగున్నారు కదా ఇద్దరు? అసలు 60 ఏళ్ళు వచ్చిన ఆయనలాగే లేరు కదా అని చూపిస్తూ అడుగుతుంది వాసంతి. డబ్బున్నోళ్ళు ఎక్సర్సైజ్ అంటూ డైటింగ్ అంటూ మంచి మంచి ఆహారం తీసుకుంటారు. బాడీని ఫిట్గా ఉంచుకుంటారు. అందువల్ల వాళ్ళకి వయసు వచ్చినా తెలియదు. నాగార్జున గారిని చూస్తున్నావు కదా అని అంటారు సుభద్ర. అదే రోజు మనకి హెల్ప్ చేశారు కదా, ఆయనకి కూడా నిశ్చితార్థం అయిపోయింది. ఇదిగో ఆయనకి కాబోయే భార్య అని వరుణ్ స్నేహ ఉన్న ఫోటో ఓపెన్ చేసి చూపిస్తుంది వాసంతి. బాగానే ఉన్నారు అని ఆ ఫోటో చూసి, వాళ్ళ సంగతి మనకెందుకు గాని, నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవడం మొదలుపెట్టు అని అంటారు సుభద్ర. ఇప్పుడు నాకేమైందమ్మా? నేను బాగానే ఉన్నాను కదా, నా గురించి నేనేం ఆలోచించుకోవాలి అని అడుగుతుంది వాసంతి. పెళ్ళి చేసుకోవాలి కదా, దాని గురించి ఆలోచించు. ఆ టాపిక్ ఎత్తొద్దన్నాను కదా అమ్మా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి అని అడుగుతుంది వాసంతి. ఊర్లో చిన్నిల్లుంది, అక్కడికి వెళ్ళిపోయి నేను ఉంటాను. నాకు వచ్చిన కష్టం ఏమీ లేదు. ఇన్నాళ్ళు అంటే హెల్త్ బాగోలేదు కాబట్టి ఒంటరిగా ఉండలేక నీతో పాటు వచ్చాను. పైగా నువ్వు ఒక్కదానివే అని ఉంటున్నాను. ఇక నీకు పెళ్లి చేసేసి నేను హాయిగా ఊరికి వెళ్ళిపోయి అక్కడుంటాను అని అంటారు సుభద్ర. హా, అక్కడుండి రోజు నీ కొడుకుతో మాటలు పడుతూ ఉండడం అవసరమా? నిన్నసలు మనశ్శాంతిగా బతకనిస్తాడంటావా అన్న అంటుంది వాసంతి. వాడు మాత్రం ఏం చేయగలడు? నా దగ్గర ఏమైనా డబ్బులుంటే కదా వాడు నన్ను ఇబ్బంది పెట్టడానికి. అయినా నేను మన పక్కింటి ఆంటీకి ఫోన్ చేశానే ఇవాళ. మన గురించి తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అంట.
2 నెలలుగా ఆ ఇంటికి కూడా రాలేదంట వాడు. అసలు ఇంటికి కూడా రావట్లేదంట. ఏ దేశాలు పట్టుకొని ఊరేగుతున్నాడో. వాడితో నాకేం భయం లేదు కానీ ముందు నీ గురించి చెప్పు వాసంతి. నేను ఆల్రెడీ మన పక్కింటి ఆంటీకి చెప్పేశాను. సంబంధాలు ఏమైనా ఉంటే చూడమని. నా మాట విను వాసంతి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి అని అంటారు సుభద్ర. పెళ్ళంటే బోల్డు ఖర్చవుతుందమ్మా. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? అనవసరంగా నువ్వు హైరానా పడడం తప్ప అని అంటుంది వాసంతి. ఈ రోజుల్లో ఉద్యోగం చేసే అమ్మాయి ఉంటే చాలు అనుకుంటున్నారు. కట్నాలేమీ అడగడం లేదు కదా. కట్నం అడగరు ఓకే. మరి పెళ్లి ఖర్చులు ఎక్కడి నుంచి తీసుకొస్తావమ్మా? ఒక సంవత్సరం ఆగు. ఇప్పుడే కదా మంచి జాబులో సెటిల్ అయ్యాను. కొద్దిగా మనీ సేవ్ చేసుకున్నాక అప్పుడు నా పెళ్లి గురించి ఆలోచిద్దాం అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది వాసంతి. చెప్పగానే దొరుకుతున్నారా అబ్బాయిలు? ఇప్పుడు చెప్తే అప్పుడు ఏదో ఒక సంబంధం సెటిల్ అవుతుంది. నీకు పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. వాడక్కడ లేడు అంటే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడేమో అని నాకు డౌట్గా ఉంది. అసలే మన గురించి ఆరా తీస్తున్నాడని తెలిసింది కదా. వాడు మనల్ని చేరాడు అంటే మళ్ళీ నీకు కష్టాలు మొదలవుతాయి. అందుకే నీకు పెళ్లి చేసేస్తే ఇక వాడి వల్ల నీకు ఇబ్బంది ఉండదు అని వాసంతితో పాటే లోపలికి వస్తూ అంటారు సుభద్ర. సర్లే చూద్దాంలే. మంచి వాళ్ళు దొరికితే అప్పుడు ఆలోచిద్దాం. వరుణ్ సార్ లాంటి వాళ్ళు దొరుకుతారా నాకు అని నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి వాష్రూంలోకి వెళ్ళిపోతుంది వాసంతి. ఈ పెళ్ళి మధ్య అతని గురించి ఎక్కువ మాట్లాడుతుంది. ఇష్టపడుతుందా ఏంటి అతన్ని అని అనుకుంటుంది సుభద్ర. కథ కొనసాగుతుంది. వాసంతి వస్తే చాలు మీరేవేవో ఊహించుకుంటున్నారు. కానీ ఆ అమ్మాయి ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి. తన ఆలోచనలు ఎలా ఉంటాయి, అసలు ఏం జరిగి ఉంటుంది తెలియాలి అంటే ఫాలో అయిపోండి. బృందావనం ఫ్యామిలీ మీద బొత్తిగా నమ్మకం లేదా మీకు? ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.